యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా నేను మీ ముందుకు రావడం జరిగింది. నా పేరు డాక్టర్ సన్నీష్ రెడ్డి, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, నెల్లూరు. ప్రతి కొత్త జీవితం ఒక ఆశతో ప్రారంభమవుతుంది. ప్రతి తల్లి భద్రతతో, ప్రతి శిశువు ప్రేమతో సంరక్షణ పొందాలి. ఈ సంకల్పంతో మా కొత్త మదర్ అండ్ చైల్డ్ వింగ్ కిమ్స్ కడల్స్ ను ప్రారంభించబడినది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, కాంప్లెక్స్ డెలివరీస్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కై మా అనుభవజ్ఞులైన ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ నిపుణులచే క్రిటికల్ కేర్ టీమ్ తో 24 గంటలు అందుబాటులో ఉంటూ అత్యాధునిక చికిత్సలు అందించబడును. ప్రీమెచ్యూర్ బేబీస్ కి మరియు తీవ్రమైన సమస్యలతో పుట్టిన పిల్లల కోసం మా అత్యాధునిక నియోనెటాల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 24 గంటలు అందుబాటులో. మా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనుభవజ్ఞులైన నిపుణులచే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వెంటిలేటర్స్, డయాలిసిస్ వంటి సేవలు అందించబడును. కిమ్స్ హాస్పిటల్స్, దర్గామిట్ట, నెల్లూరు. వరల్డ్ కిడ్నీ డే అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే కిడ్నీ యొక్క హెల్త్, దానికి ఏంటంటే కిడ్నీ జబ్బులు రాకుండా దాన్ని ప్రివెంట్ చేయడానికి దానికి మనం తగిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలా, ఎవరెవరికి కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళందరికీ ఏంటంటే అవగాహన కల్పించడం కోసం ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది జరుగుతుంది. ఈ వరల్డ్ కిడ్నీ డే ఏంటంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ఆధ్వర్యంలో, దాంతోపాటు మిగిలిన హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, పేషెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ అందరూ కొలాబరేటివ్గా ఒక టీం కింద ఫార్మేషన్ అయ్యి, సో ఈ కిడ్నీ జబ్బులు, కిడ్నీ హెల్త్ మెయింటెనెన్స్ కోసము కిడ్నీ జబ్బులు ఒక అవగాహన మాదిరిగా ఏర్పాటు చేసి ఎవరెవరికి కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి, సో వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏంది దాని గురించి అవగాహన కోసం ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది ఏర్పడుతుంది. సహజంగా ప్రతి సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి సంవత్సరం మార్చ్ 2వ థర్స్డే, అంటే ప్రతి సంవత్సరం మార్చ్ 2వ థర్స్డే వరల్డ్ కిడ్నీ డే అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం అది మార్చ్ 12th జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చి ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, అంటే కిడ్నీ క్షేమం అందరితో ఉండాలా, దాంతోపాటు ప్రొటెక్టింగ్ ద ప్లానెట్, అంటే మన గ్రహాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. అంటే కిడ్నీ జబ్బులు ఒక అవగాహనతో పాటు మనం ఈ కిడ్నీ జబ్బులు మనకి సహజంగా ఏంటంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే కిడ్నీ జబ్బులు ఎవరికి అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయంటే అదే షుగర్ ఉన్న పేషెంట్కి ఎక్కువగా కిడ్నీ జబ్బులు వస్తాయి. ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే షుగర్ ఉన్నప్పుడు కానీ, బీపీ ఉన్న పేషెంట్లకు కానీ, వంశపారపరంగా కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, తరచూ కిడ్నీ ఇన్ఫెక్షన్లు వచ్చే వాళ్ళకి కానీ, తరచూ కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం కానీ, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, అతిగా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే మన కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీస్ ఆర్ ద ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో అదేవిధంగా కాకుండా మనకి గ్రహంలో ఉన్న ఎన్విరాన్మెంటల్ కాలుష్యం వల్ల కూడా కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం దేని గురించి ఈ కిడ్నీ హెల్త్ డే అంటే వరల్డ్ కిడ్నీ డేలో ఏంటంటే కాలుష్యం వల్ల మూత్రపిండాలు ఎటువంటికి ఇబ్బందులు గురవుతాయి. సో గాలి కాలుష్యం వల్ల కానీ, వాటర్ కాలుష్యం వల్ల కానీ, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ, వీటి వల్ల కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయా, మూత్రపిండాలు ఇబ్బంది గురే అవకాశాలు ఉంటాయంటే ఖచ్చితంగా అవుననే చెప్పాల్సి వస్తుంది. ఏ విధంగా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా వాతావరణంలో కానీ గ్లోబల్ వార్మింగ్, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సహజంగా ఎవరైనా ఎక్కువ ఎండలో పనిచేస్తూ ఉండి దానికి తగ్గట్టు వాటర్ కానీ తక్కువగా తాగడం వల్ల ఖచ్చితంగా మూత్రపిండాల మీద స్ట్రెయిన్ అనేది అవుతుంది. ఎండాకాలంలో ఎవరినైనా చూసినప్పుడు కొందరిని చూస్తుంటే తరచూ ఎక్కువగా ఎండలో పనిచేస్తూ ఉంటారు. ఎండలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే దానికి తగినంత ఖచ్చితంగా మనం హైడ్రేట్ అవుతూ ఉండాలి. అంటే తగినంత నీళ్లు కూడా తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఎక్కువగా ఎండలో పనిచేస్తూ ఉండి తగినంత నీళ్లు తీసుకోకపోవడం వల్ల ఖచ్చితంగా కిడ్నీ మీద స్ట్రెయిన్ అనేది, భారం అనేది 100% పడుతుంది. ఇది ఎక్కువగా మనం ఎవరిలో గమనిస్తామంటే అగ్రికల్చరల్ వర్కర్స్లో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. అదేంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. దాన్ని తగ్గట్టు ఏంటంటే నీళ్లు తీసుకునేది తక్కువగా ఉంటుంది. దానికి తోడు మనం ఈ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి నీళ్ళు బుద్ధులు తీసుకోవడం వల్ల ఇవన్నీ ఏంటంటే ఈ కూల్ డ్రింక్లో ఉన్న ఫ్రక్టోస్ కంటెంట్ వల్ల కానీ, ఈ ఎక్కువగా ఎండ వల్ల మన శరీరంలో నీరు పోవడం వల్ల కానీ, డీహైడ్రేషన్ వల్ల కానీ మూత్రపిండాలు స్ట్రెయిన్ అయిన మూత్రపిండాలు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. అదే చిన్న చిన్నగా ఆ కిడ్నీలు అనేవి స్టార్టింగ్ స్టేజ్ నుంచి డ్యామేజ్ అవుతూ ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో వాతావరణంలో ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు కూడా మనం తగినంత నీళ్లు తీసుకుపోవడం వల్ల ఖచ్చితంగా మూత్రపిండాలు అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా కిడ్నీలు అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఏ విధంగా తీసుకుంటే మనకు తెలియని పార్టికల్స్ చాలా వరకు మన గాలిలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటే 2.5 mm కంటే తక్కువగా మైక్రో పార్టికల్స్ మనకు కనపడని ఈ గాలిలో ఎన్నో పార్టికల్స్ ఉంటాయి.
అవి ఏ విధంగా వస్తాయి అనుకుంటే ఇండస్ట్రీ పొల్యూషన్స్ వల్ల కానీ, మనం ఇది వెహికల్ ఎగ్జాస్ట్ వల్ల కానీ, అదేవిధంగా కోల్ కాల్చడం వల్ల, వుడ్ కాల్చడం వల్ల, అదేవిధంగా స్మోకింగ్ వల్ల, ఇదే విధంగా తీసుకుంటే ఇంకా చాలా మనకేంటంటే ఇండస్ట్రీస్లో ఎక్కువగా మనకు పొల్యూషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఎక్కడైనా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయనుకోండి, వాటిలో వచ్చే పార్టికల్స్, ఈ పార్టికల్స్ అన్నీ మనం గాలిలో కలిసిపోతూ ఉంటాయి. ఈ పార్టికల్స్ మనం పీల్చడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఊపిరితిత్తులో నుంచి మన బ్లడ్ సర్క్యులేషన్ అవి, అదేవిధంగా కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా వీటి వల్ల ఉన్నాయి. సహజంగా మనం ఏమనుకుంటామంటే ఎయిర్ పొల్యూషన్స్ వీటి వల్ల ఊపిరితిత్తులు ఒకటే ఇబ్బంది పడతాయి అనుకుంటారు. ఊపిరితిత్తులు ఒకటే కాదు, ఊపిరితిత్తులతో పాటు గుండె ఇబ్బంది పడుతుంది, కొంతమందికి స్ట్రోక్ వచ్చిన అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కిడ్నీ కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయిన సందర్భాలు చాలా వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ నార్త్ ఇండియాలో ఎక్కువగా మనం ఈ మధ్య చూస్తూ ఉంటే కాలుష్యం ఎక్కువగా అయిపోతుంది, గాలి కాలుష్యం అనేది తింటూ ఉంటారు. సో వీళ్ళలో ఎక్కువగా ఏంటంటే మూత్రపిండాలు ఎఫెక్ట్ అయ్యి మూత్రపిండాల డ్యామేజ్ అవ్వడం కూడా మనం చాలా కేసులు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ అనే కాకుండా ఇంకేంటంటే వాటర్ పొల్యూషన్, తాగే నీరు కూడా కాలుష్యం అయిపోయే సందర్భాలు కూడా మనకు చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. ఏ విధంగా అనుకుంటే కాలుష్యం అయ్యేది పెస్టిసైడ్స్ వల్ల కానీ, అదేవిధంగా ఎందుకుంటే చాలా వాళ్ళకి హెవీ మెటల్స్ అంటారు. హెవీ మెటల్స్ మన తాగే నీరులో హెవీ మెటల్స్, లెడ్ కానీ, ఆర్సెనిక్, మెర్క్యూరీ, ఇవన్నీ ఏంటంటే ఈ మెటల్స్ ఒక పాయిజన్స్ కానీ మనకి తాగే నీళ్ళలో కలిస్తే చిన్నగా దీనివల్ల కూడా మూత్రపిండాలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా నీటిలో ఎక్కువగా ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడం వల్ల కూడా మూత్రపిండాల మీద భారం పడే అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా నీటిలో సిలికా కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి భారం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉద్దానం ఉంది, శ్రీకాకుళం జిల్లాలో. అక్కడ ఎక్కువగా కిడ్నీ బాధితులు ఉంటారు. సో వాళ్ళలో షుగర్ ఉండదు, బీపీ ఉండదు, వాళ్ళు ఎక్కువగా కూడా మనకి ఎక్కడ పెయిన్ కిల్లర్స్ తీసుకున్న దాఖలు ఉండవు, కానీ వాళ్ళందరికీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు ఉంటారు. దాన్ని మనం సీకేడీ ఆఫ్ అన్నోన్ ఇథియాలజీ కింద అనుకుంటాం. అంటే వాళ్ళందరిలో అక్కడ పోయి రీసెర్చ్ చేయడం వల్ల తెలిసింది ఏంటంటే భూమిలో తాగే నీటిలో ఎక్కడో కొంత సిలికా కంటెంట్ కానీ, లెడ్ కంటెంట్ కానీ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ కిడ్నీ జబ్బులు వచ్చినట్టు ఒక స్టడీస్లో వీటిలో తెలిసేది. సో మనకి ఏంటంటే తెలిసిన విధంగానే కాకుండా ఈ విధంగా నీటి కాలుష్యం వల్ల కూడా ఈ విధంగా మనకి ఏంటంటే హెవీ మెటల్స్ ఇవన్నీ నీటిలో కలవడం వల్ల కూడా మనకి మూత్రపిండాలు అనేవి డ్యామేజ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వర్షాకాలంలో కానీ తీసుకుంటే మనకి ఎక్కువగా డయేరియా రావడము, ఈ డయేరియా రావడం వల్ల మూత్రపిండాలు ఇబ్బంది అవ్వడము, అదేవిధంగా ఏంటంటే హెపటైటిస్ రావడం వల్ల కూడా మూత్రపిండాలు ఇబ్బంది అవ్వడము, దాంతోపాటు ఏంటంటే లెప్టోస్పైరోసిస్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే నీటి కాలుష్యం వల్ల మనకు ఎక్కువగా కనపడుతూ ఉండే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే ఇందాక మేము చెప్పినట్టు ఈ హెవీ మెటల్స్ ఇవన్నీ ఏంటంటే గ్రౌండ్ వాటర్లో కలవడం వల్ల కూడా ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దానికి తోడు ఏంటంటే సెలెనిటీ, నీళ్ళలో ఎక్కువగా ఉప్పు శాతం పెరగడం వల్ల కూడా అవి మన పంట పొలాల్లో స్ప్రెడ్ అవ్వడం వల్ల, అవి మనం తీసుకోవడం వల్ల, వాటికి పండిన ఆహారం మనం తీసుకోవడం వల్ల ఎక్కువగా బీపీ రావడం వల్ల, హైపర్ టెన్షన్ రావడం వల్ల కూడా ఈ విధంగా మనకి మూత్రపిండాలని ఎఫెక్ట్ అవుతాయి. సో మనకు తెలిసిన మూత్రపిండాలు డ్యామేజ్ అయ్యే కారణాలు షుగర్ కానీ, బీపీ కానీ, వంశపారంపర్య కిడ్నీ జబ్బులు కానీ, కిడ్నీలో రాళ్ళు కానీ ఇట్లాంటివి కూడా కాకుండా సో ఈ విధంగా ఏంటంటే మన ఎన్విరాన్మెంటల్ ఒక పొల్యూషన్ వల్ల కూడా మూత్రపిండాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గాలి పొల్యూషన్ అవడం వల్ల కానీ, మన తాగునీటి పొల్యూషన్ అవడం వల్ల కానీ, భూమిలో మనం పండించే పంట పొలాలు కూడా ఈ హెవీ మెటల్స్ వల్ల పొల్యూషన్ అవడం కూడా మూత్రపిండాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా చెప్పాలనుకుంటే మూత్రపిండాలు డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ఆ ప్రభావం కూడా ఎన్విరాన్మెంట్ మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాలసిస్ పేషెంట్లు కానీ అదేవిధంగా తీసుకుంటే ఒక సెషన్ ఆఫ్ డయాలసిస్ జరగాలంటే 120 లీటర్ల ఆఫ్ వాటర్ కన్సంప్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ 120 లీటర్ల వాటర్ కన్సంప్షన్కి ఒక డయాలసిస్ పేషెంట్కి 250 లీటర్ల ఆఫ్ రా వాటర్ మనం వాడతాం. దాంట్లో ఆరో ద్వారా 120 లీటర్ల వాటర్ మనకి డయాలసిస్లో ఒక పేషెంట్కి ఉపయోగపడుతుంది. సో మిగిలిన 130 లీటర్ల వాటర్ అయితే వృధాగా పోతూ ఉంటుంది. సో ఈ విధంగా తీసుకుంటే ఎంతో వాటర్ కన్జంప్షన్ కూడా వాటర్ కూడా లాస్ అవుతూ ఉంటాం. అదే ప్లాస్టిక్గా వాడతాము, తర్వాత బ్లడ్ ట్యూబింగ్స్ వాడతాము, డయలైజర్ వాడతాము, తర్వాత సెలైన్ బాటిల్స్ వాడతాము, ఇవన్నీ ప్లాస్టిక్స్. అదే డయాలసిస్ నీడిల్స్ కానీ తీసుకుంటే అవి కూడా సిలికాన్ మెటల్స్ వాడతాం. ఈ విధంగా కూడా ప్లాస్టిక్ వల్ల కూడా వేస్టేజ్ శాతం కూడా ఎక్కువగా కాలుష్యం, ఎన్విరాన్మెంట్ అనేది కూడా కాలుష్యం అయిపోతూ ఉంటుంది. సో ఒక పేషెంట్ మీద 1.2 kgs వరకు వేస్టేజ్ అనేది ఒక డయాలసిస్ పేషెంట్ మీద ఉత్పత్తి పడుతుంది. సో ఈ విధంగా కూడా ఏంటంటే ఈ అధికంగా సో మనం ప్రతి ఒక్క పేషెంట్కి మనం చేయాల్సింది ఏంటంటే సో ఈ ఓల్డ్ కిడ్నీ డేరే ద్వారా ఏంటంటే మనం ఈ కిడ్నీ జబ్బులు ముదరకుండా
అర్లీ డేస్లోనే మనం వాళ్ళని స్క్రీనింగ్ చేసి స్క్రీనింగ్ ద్వారా ఏంటంటే ఈ కిడ్నీ జబ్బులను అరికడితే సో ఈ విధంగా డయాలసిస్ మీదకి పోకుండా ఈ డయాలసిస్ ద్వారా భారం పడకుండా ఎన్విరాన్మెంట్ మీద భారం పడుతుందా, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ వల్ల కూడా మన కిడ్నీ మీద భారం పడటం వీటన్ని మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ప్రపంచం మొత్తం మీద 850 మిలియన్ మంది దాకా కిడ్నీ జబ్బులో కలిగిన వాళ్ళు ఉన్నారు. అదే 10 మందిలో ఒకరికి ఖచ్చితంగా క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు ఈ విధంగా ఉంటుందంటే అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనకేంటి స్క్రీనింగ్ మెథడ్స్ లేవు. స్క్రీనింగ్ మెథడ్స్ ఏంటంటే అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. సో మనం ఏంటంటే ఈ షుగరు బీపీ ఉన్న పేషెంట్స్ కమ్యూనిటీ కేసులో కానీ వీళ్ళందరిలోకి వెళ్ళి అవగాహన కల్పించి వాళ్ళందరిలో ఏంటంటే మీరు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి మీరు చిన్న చిన్న యూరిన్ టెస్టుల ద్వారా బ్లడ్ టెస్టుల ద్వారా చేయడం ద్వారా ఏంటంటే మనం కిడ్నీ జబ్బుల్ని కనుక్కొని స్టార్టింగ్ స్టేజ్లో అరికట్టే అవకాశాలు ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ లక్షణాలు మాలో కిడ్నీ జబ్బులో కనిపిస్తూ ఉంటాయని కానీ అడిగితే మనకి సహజంగా చెప్పాలంటే 70 నుంచి 80% వరకు కిడ్నీ డ్యామేజ్ అయితే కానీ ఎవరికి లక్షణాలు అనేవి బయటపడవు. 70-80% కిడ్నీ డ్యామేజ్ అయితే కానీ మనకి లక్షణాలు అనేవి కనపడవు. సో మనం తెలుసుకోవాలా కిడ్నీ ప్రాబ్లం ఉందా నేను తెలియాలన్నట్టు ఈ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, అది షుగర్ కానీ బీపీ కానీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు కానీ తరచూ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా కానీ కిడ్నీలో రాళ్ళున్నా కానీ వీళ్ళు సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేసుకుంటే కిడ్నీ జబ్బులు అనేవి మనకి బయటపడుతూ ఉంటాయి. అదే కాకుండా సిమ్టమ్స్ విధంగా తీసుకుంటే ఎర్లీ సిమ్టమ్స్ అంటారు. కొందరికి ఏంటంటే తరచుగా ఏంటంటే యూరిన్ పోసినప్పుడు మూత్రంలో అధికంగా ప్రోటీన్స్ లూక్లు అవ్వడం, అదేంటంటే నురుగ్గా ఎక్కువ ఉంటేలు పోస్తే ఎక్కువగా నురుగు వస్తుంది అంటారు. సో అది కూడా ఏంటంటే ప్రథమంగా మన కిడ్నీ డ్యామేజ్ అవుతుందంటే ఇనిషియల్ ఫేజ్లో మనకు ఆ లక్షణాలు అనేవి కనపడతాయి. అదేవిధంగా కాళ్ళ వాపు రావడం, ముఖం వాపు రావడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకు స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇనిషియల్గా మనకు కనపడే లక్షణాలు. అదేవిధంగా ఏంటంటే రాత్రిపూట కొందరు ఏంటంటే ఎక్కువగా యూరిన్ పోతూ ఉంటుంది అంటారు. అదేంటంటే కిడ్నీ యొక్క కాన్సన్ట్రేషన్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. అంటే రాత్రిపూట ఎక్కువ యూరిన్ పోతే అందరికీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్లు కాదండి. సో కొందరికి ఏంటంటే షుగర్ వల్ల ఉంటుంది, కొద్దిగా ప్రాస్టేట్ సమస్య వల్ల ఉంటుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఉంటుంది. బట్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించి చిన్న చిన్న రక్త పరీక్షలు ఉంటేల పరీక్షలు చేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది. అదే మనకి లేట్ స్టేజ్లో కాదు తీసుకుంటే బాగా ఆయాసం రావడం, ఆకలి లేకపోవడం, వామిటింగ్స్ రావడం, ఒళ్ళంతా నవ్వలు రావడం, ఒళ్ళంతా మొత్తుగా అయిపోవడం. సో ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్డ్ కిడ్నీ జబ్బు అనేది బాగా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు మనకి ఈ లక్షణాలు అనేవి కూడా బయటపడుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి ట్రెడిషనల్గా అంటే కిడ్నీ జబ్బు వచ్చేది ఎవరెవరికి అనేది నాకు మేము చెప్పినట్టు షుగరు బీపీ, కిడ్నీలో ఎక్కువగా రాళ్ళు ఉండడము, ఇన్ఫెక్షన్స్ అవడము, కుటుంబంలో మనకి ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉండడం, ఎక్కువగా అధికంగా ఏంటంటే నొప్పి మాత్రలు ఎన్నిగా తీసుకుంటాం. వీళ్ళల్లో కూడా వీళ్ళతో పాటు ఏంటంటే ఎవరైనా కానీ ఒబిసిటీ అనేది కూడా ఏంటంటే షుగర్ పేషెంటు ఉత్తిగా బరువుగా ఎక్కువ ఒబిసిటీ ఉన్నాలండి వాళ్ళలో ఎక్కువగా కిడ్నీ జబ్బు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళని మనం అర్లీగా స్క్రీన్ చేసుకొని అంటే చిన్న చిన్న పరీక్షలు చేసుకొని దాని ద్వారా కిడ్నీ జబ్బులు కనుక్కునే అవకాశాలు చేయొచ్చు. దాంతోపాటు ఏంటంటే స్మోకింగ్ వల్ల కూడా కిడ్నీ మీద చాలా భారం పడుతుంది. ఇందాక మేము చెప్పినట్టు ఈ పొల్యూషన్స్లో వన్ ఆఫ్ ద పాయింట్ ఈ స్మోకింగ్ వల్ల కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది డైరెక్ట్గా కిడ్నీ మీద ప్రభావం చూపకపోయినా ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల ఏంటంటే బీపీ అనేది రావడం వల్ల ఏంటంటే ఆ ఎఫెక్టు మూత్రపిండాల మీద పడ్డము ఇట్లాంటివన్నీ జరుగుతుంది. దానికి తోడు ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజ్ చాలా మందికి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లము ప్రథమంగా కిడ్నీ సమస్య కాకపోయినా ఈ గుండె జబ్బుల వల్ల అంటే గుండె బాగా బలహీనపడడం వల్ల సో దానికి సంబంధించిన వల్ల కూడా మన ఏంటంటే మూత్రపిండాల ఎఫెక్ట్ అనేవి మనం తరచూ చూసుకుంటాం. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే ఇట్లాంటి పేషెంట్స్ అందరూ కూడా మనం అర్లీగా మనం పరీక్షలు స్క్రీనింగ్ టెస్టులు చేసుకుంటే మంచిది. సో ఏ రకరకాల టెస్టులు చేస్తే మనకు తెలుస్తుంది అనుకుంటే చిన్న పరీక్షలే పెద్ద ఖర్చు అయ్యే పరీక్షలు కూడా కాదు. చిన్నగా మనం యూరిన్ టెస్ట్ చేయడం వల్ల యూరిన్లో ఏమన్నా ప్రోటీన్స్ లీక్ అవుతున్నాయి లేదా మనకు తెలుస్తుంది. సో దాని ద్వారా మన ఎర్లీ ఫేస్లోని కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా కనుక్కోవచ్చు. అదేవిధంగా సింపుల్గా బ్లడ్ టెస్ట్ క్రియాటిన్ అనే టెస్ట్ ద్వారా కూడా ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. దానికి తోడు ఏమైనా అంటే మనకి ఏదైనా ఈటీలో ఏదైనా తేడా ఉంది అని అనుకుంటే మనం అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయొచ్చు. ఈ అల్ట్రాసౌండ్ ఏంటంటే కిడ్నీకి స్కాన్ చేయడం వల్ల కిడ్నీ సైజ్ ఎట్లుంది, బాగుందా లేదా, సో కిడ్నీలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా, కిడ్నీలో ఏమైనా మార్పులు ఇన్ఫెక్షన్లు ఏమైనా కనపడుతున్నాయి, ఇదన్నీ కూడా తెలుస్తుంది. సో ఈ పరీక్షల ద్వారా మనం స్క్రీనింగ్ పద్ధతి ద్వారా అర్లీగానే కిడ్నీ జబ్బు ఉందా లేదా అనేది కనుక్కునే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయొచ్చు. సో ఏ విధంగా మనం కిడ్నీ జబ్బులు రాకుండా ప్రివెంట్ చేయాలి, ఏమేం చేయాలంటే మొత్తంగా తీసుకుంటే ఒక 8 సూత్రాలుగా మనం పాటిస్తే మన ఎర్లీ ఫేజ్లోనే కిడ్నీ జబ్బుని మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. అంటే మనం తీసుకునే ఆహారాన్ని తర్వాత హైడ్రేషన్ అనేది ఖచ్చితంగా హెల్తీ ఫుడ్
అండ్ కీప్ హైడ్రేటెడ్. అంటే మనం తీసుకునే ఆహారం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అధికమైన అనవసరమైనవి ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకుంటే మంచిది. హెల్తీ ఫుడ్ తీసుకోవడం, హైడ్రేటెడ్ అంటే మనకు శరీరాన్ని తగినంత నీళ్లు తీసుకుంటూ ఉండడం వల్ల కూడా మన కిడ్నీని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే బీపీని కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో ఖచ్చితంగా ఏంటంటే ఆహారంలో వాళ్ళు సాల్ట్ ఇంటేక్ అనే దాన్ని తగ్గించుకొని బీపీకి తగినంత మెడిసిన్స్ వాడుకుంటూ బీపీని కానీ మనం కంట్రోల్ కానీ చేసుకుంటే కిడ్నీ మీద భారం పడకుండా కిడ్నీస్ కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. మూడో పాయింట్ వచ్చి షుగర్ వల్ల కూడా మనకి ఇందాక నేను చెప్పినట్టు కిడ్నీలు కూడా ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ని కూడా మన కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. షుగర్కి కావాల్సిన తగినంత మెడిసిన్స్ వాడుకోవడము, అవసరమైతే ఇన్సులిన్ వాడుకోవడం, ఈ పద్ధతి ద్వారా ఇప్పుడు కొత్త మెడిసిన్స్ కూడా చాలా వరకు వచ్చున్నాయండి. అదేంటంటే షుగర్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్ని రాకుండా మనం దాన్ని నివారించడం కోసము, దాన్ని ప్రొలాంగ్ చేయడం కోసం కొత్త మెడికేషన్స్ అనేవి కూడా చాలా వరకు వచ్చున్నాయి. సో ఈ మందుల ద్వారా కూడా ఏంటంటే మనం ఈ కిడ్నీ జబ్బును రాకుండా డిలే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా 4వ పాయింట్ తీసుకుంటే పెయిన్ కిల్లర్స్. అధికంగా నొప్పి మాత్రలు మనం ఎక్కడ పడితే ఎప్పుడు బాడీ పెయిన్స్ అని చెప్పి షాపులో పోయి మందులు తీసుకొని వాడడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. సో ఈ విధంగా ఏంటంటే నొప్పి మాత్రలు ఇవన్నీ కూడా ఏంటంటే వాడకుండా వీళ్ళందరూ కంట్రోల్ చేసుకుంటే మంచిది. పెయిన్ కిల్లర్స్ చాలా రోజుల వరకు వాడడం వల్ల కూడా మూత్రపిండాలు ఎఫెక్ట్ అవుతాయి. అదేవిధంగా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, గ్యాస్ ట్రబుల్కి సంబంధించి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడడం వల్ల కూడా కిడ్నీలు అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే స్మోకింగ్ వల్ల కూడా ఇందాక నేను చెప్పినప్పుడు కిడ్నీ డ్యామేజ్ అనేది అధికంగా ఉంటుంది. స్మోకింగ్ అనేది కూడా మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. 6వ పాయింట్ తీసుకుంటే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటంటే మనకి ఈ షుగర్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ అధికంగా ఒబిసిటీ ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఏంటంటే కనీసం ఏంటంటే రోజుకు 1 అరగంట పాటు అయినా వాకింగ్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల ఏంటంటే కిడ్నీ మీద భారం తగ్గుతుంది. సో ఆ విధంగా కూడా కిడ్నీలకు అనేది హెల్ప్ అవుతుంది. ఒబిసిటీ ద్వారా కూడా ఏంటంటే మనం వెయిట్ తగ్గడం వల్ల కూడా కిడ్నీ మీద భారం తగ్గ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా ఉన్న పేషెంట్లందరూ ఏంటంటే రెగ్యులర్ స్క్రీనింగ్స్ ఇవన్నీ చేసుకోవడం వల్ల కిడ్నీ జబ్బుల్ని మనం స్టార్టింగ్ స్టేజెస్లోనే మనకి ఏంటంటే ఇనిషియల్గా యూరిన్ ప్రోటీన్స్ పోతున్న స్టేజ్లోనే కనుక్కుంటే దాన్ని మనం ముదరకుండా దాని జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం 100% ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే కిమ్స్ హాస్పిటల్లో కూడా ఏంటంటే ఇక్కడ వీ హ్యావ్ డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఒక కిడ్నీ అంటే నెఫ్రాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్ కానీ క్రిటికల్ కేర్ పర్సన్స్, దాంతోపాటు ఎమర్జెన్సీ ఫిజిషియన్ వీ హ్యావ్ డెడికేటెడ్ టీమ్ హియర్. సో ఎర్లీ ఫేజ్లో ఏంటంటే ఎవరైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళ స్క్రీనింగ్ ద్వారా మనకి ఏదైనా ఇనిషియల్ ఫేజ్లో కానీ మనకి యూరిన్లో ఈ ప్రోటీన్స్ పోవడం ఇట్లాంటివి కానీ మనకి ఎర్లీ ఫేజ్లో కానీ ఉంటే వాళ్ళు కానీ పేషెంట్స్ మన దగ్గరికి వస్తే దానికి తగ్గట్టు మనం కౌన్సిలింగ్ ఇచ్చి డైటరీ అంటే ఏవే డైట్ స్టైల్ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఆ విధంగానే మనకి దానికి కావాల్సిన మెడికేషన్స్, ఇప్పుడు బీపీ కంట్రోల్ అవ్వడానికి, షుగర్ కంట్రోల్ అవ్వడానికి, ఒకవేళ కిడ్నీ జబ్బు ఫ్యూచర్లో రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అనేది ఇవన్నీ కూడా మనం పేషెంట్కి చెప్పి దాని ద్వారా ఏంటంటే కిడ్నీ డిజీజ్ని మనం ఇనిషియల్ ఫేజ్లోనే మనం డయాగ్నోస్ చేసి దాన్ని ప్రోగ్రెస్ కానివ్వకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. సో అదేవిధంగా తీసుకుంటే మనకి ఇవాళ డయాలసిస్ నిజంగా పేషెంట్కి నిజంగా డయాలసిస్ అనేది అవసరమైన సో దాన్ని తగ్గట్టు ఏంటంటే హైఫ్లెక్స్ డయాలసిస్ ద్వారా ఆ పేషెంట్ ఒక లాంగివిటీని పెంచి సో జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు ట్రాన్స్ప్లాంట్స్ అనేవి కూడా మనం రెగ్యులర్గా అంటే పేషెంట్కి అవసరాన్ని బట్టి చూసుకొని అనేది కూడా మనం పేషెంట్ అవసరాన్ని బట్టి వీళ్ళకి అవసరం ట్రాన్స్ప్లాంటేషన్ అనుకుంటే ఆ స్టేజ్ 5కి వచ్చిన తర్వాత వీళ్ళకి అవసరం అని కూడా దాని తగ్గట్టు కూడా చేస్తాం. సో ఈ మనకేంటంటే ఈ డయాలసిస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కాన్సెప్ట్ కంటే కూడా ముఖ్యంగా మనం ఏంటంటే ఈ పేషెంట్ ఎప్పుడు కూడా ఎవరికైనా కానీ ఇనిషియల్ ఫేజ్లో కిడ్నీ ప్రాబ్లం వస్తే దాన్ని మనం ఇనిషియల్ ఫేజ్లోనే కంట్రోల్ అయ్యేటట్టు చూసుకుంటే ఆ జబ్బును మనం ఇనిషియల్ ఫేజ్లోనే మనం కంట్రోల్ చేయొచ్చండి. సో దాని ప్రోగ్రెస్ కానివ్వకుండా మనం చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి కొన్ని అపోహలు కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంది అనుకోండి, కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఏంటంటే మనం సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గించి తీసుకోవాల్సి వస్తుందా, ఎంత తీసుకోవాల్సి వస్తుందా, తినకూడదు, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఏంటంటే పర్సన్ అంటే మనిషిని బట్టి మార్పు ఉంటుంది అనేది అండి. డైట్ అనేది అందరికి ఫిక్స్ అనేది ఏమి ఉండదు. సహజంగా మనం ఏంటంటే ఒక కిడ్నీ ప్రాబ్లం ఇనిషియల్ ఫేజెస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ అనేది యాక్చువల్గా ఏంటంటే యానిమల్ ప్రోటీన్ అనే ఫుడ్ని మనం తగ్గించుకోమని చెప్తాం. ఎందుకంటే ఈ యానిమల్ ప్రోటీన్ వల్ల కిడ్నీలో యాసిడ్ శాతం లోడ్ ఎక్కువ పడి ఇంకా మూత్రపిండాలు డ్యామేజ్ అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యానిమల్ ప్రోటీన్ లోడ్ తగ్గించమని చెప్తాం. సో దాంతోపాటు ఏంటంటే మనం ఇంకా పేషెంట్లకి సాల్ట్ ఇంటేక్ అనేది కూడా ఏంటంటే సో అందరికీ ఏంటంటే సాల్ట్ ఖచ్చితంగా తక్కువ తినాలని ఏం కాదండి. సో ఎవరికైనా బీపీ ఎక్కువ ఉండి కాలవాపు ఉండి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఉప్పు అనేది తీసుకోకూడదు, పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కాలవాపు లేకుండా బీపీ కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్న బీపీ
నార్మల్గానే ఉందంటే వారు నార్మల్గా ఎంత తీసుకోవాలనుకున్నారో రెగ్యులర్ సాల్ట్ ఇంటేక్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా వాటర్ ఇంటేక్ కూడా అండి. మనసు ఇనిషియల్గా ఏంటంటే వాటర్, కొంతమందికి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ ఇంత శాతం నీళ్లు తాగాలనే లేదు. సో కిడ్నీ ప్రాబ్లం రాకున్నంత వరకు అయితే మాత్రం మనం హెల్తీగా మనం నీళ్ళు వరకు ఖచ్చితంగా బాగా తాగుతూ బాగా మనల్ని మనం హైడ్రేట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, కిడ్నీ జబ్బులని రాకుండా ఉంటాయి. వన్స్ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏంటంటే అదే కాల వాపును బట్టి మనం ఎంత యూరిన్ పోతున్నాం అనే దాన్ని బట్టి కూడా మనం ఈ వాటర్ ఇంటేక్ అనేది మారుతూ ఉంటుందండి. ఎక్కడ కూడా మనం ఫిక్స్డ్గా ఇంత నీళ్ళే తీసుకోవాలని ఇట్లనే కూడా ఏముండదు. సో కొంతమందికి ఏంటంటే ఇంకో డౌట్స్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ వస్తుందా అనేది. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజులు ఉన్నాయన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా వస్తుందని ఏం లేదండి. సో కొన్ని జబ్బులను బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏడీపీకేడి అనేది ఉంటుంది. ఇదేసే జెనెటిక్ డిసార్డర్. సో ఏంటంటే కిడ్నీలో నీటి బుడగల మాదిరిగా సిస్టుల మాదిరిగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏడీపీకేడి కానీ ఉంటే మాత్రం సో ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా స్క్రీనింగ్ ప్రాసెస్ ద్వారా, అంటే మనకి అల్ట్రాసౌండ్ ప్రాసెస్ ద్వారా కానీ, సో క్రియాటిన్ ప్రాసెస్ ద్వారా కానీ, మన బీపీ చూసుకోవడం ప్రాసెస్ ద్వారా కానీ, ఈ విధంగా కూడా ఏంటంటే మన ఎర్లీ ఫేజ్లో మనకి ఏదైనా మనం కానీ స్క్రీనింగ్ టెస్ట్లు కానీ చేయించుకుంటే సో ఈ విధంగా మనకు కూడా అట్లాంటిది ఏదైనా ఇబ్బంది ఉందా లేదని తెలుస్తుంది. సో ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఖచ్చితంగా అందరికీ ఉంటుందని ఏం లేదు. బట్ స్క్రీనింగ్ ఆ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా స్క్రీనింగ్ ప్రాసెస్ ద్వారా చేసుకుంటే మంచిది. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీ జబ్బులకు సంబంధించిన అపోహలు, దాంతోపాటు కిడ్నీ జబ్బు ఎవరెవరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, వాటికి అసలు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏ లక్షణాలు ఉంటాయి, లక్షణాలు ఉన్నప్పుడు మనం ఏ రకమైన ప్రివెన్షన్ తీసుకోవాలా, దాంతోపాటు ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్కువ పొల్యూషన్, ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ, వాటర్ పొల్యూషన్ వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కూడా కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, ఉంటే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని కూడా మీకు అందరికి కొంచెం క్లుప్తంగా నేను వివరించడం జరిగింది. సో ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ, ఏదైనా సందేహాలు కానీ, ఏదైనా కానీ ఉన్నా కానీ ఖచ్చితంగా వచ్చి సంప్రదించండి. థ్యాంక్ యూ. ప్రతి కొత్త జీవితం ఒక ఆశతో ప్రారంభమవుతుంది. ప్రతి తల్లి భద్రతతో, ప్రతి శిశువు ప్రేమతో సంరక్షణ పొందాలి. ఈ సంకల్పంతో మా కొత్త మదర్ అండ్ చైల్డ్ వింగ్ కిమ్స్ కడల్స్ ను ప్రారంభించబడినది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, కాంప్లెక్స్ డెలివరీస్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కై మా అనుభవజ్ఞులైన ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ నిపుణులచే క్రిటికల్ కేర్ టీమ్ తో 24 గంటలు అందుబాటులో ఉంటూ అత్యాధునిక చికిత్సలు అందించబడును. ప్రీమెచ్యూర్ బేబీస్ కి మరియు తీవ్రమైన సమస్యలతో పుట్టిన పిల్లల కోసం మా అత్యాధునిక నియోనెటాల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 24 గంటలు అందుబాటులో. మా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనుభవజ్ఞులైన నిపుణులచే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వెంటిలేటర్స్, డయాలిసిస్ వంటి సేవలు అందించబడును. కిమ్స్ హాస్పిటల్స్, దర్గామిట్ట, నెల్లూరు.